ఇంకా మన బీటెక్ లైఫ్ లో ఫస్ట్ సెమ్ రాయడానికి ఎగ్జామ్ వెళ్తుంటే బండి అయితే పంచర్ అయింది మామ. ఇంకా ఆ బండిని ఎలాగెలా గాలి కొట్టించుకునైనా వెళ్దాం అంటే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాం. పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత మిషన్ అయితే పని చేయట్లా ఆడ. ఇంకా బండి అక్కడే వదిలేసి ఇంకా మనమైతే మన బండి మీద ఇంకా కాలేజీకి అయితే వచ్చేసాం. ఇంకా బుక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేద్దామంటే రకరకాలుగా ఉంది మామ. ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకుందాం సబ్జెక్ట్ పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో. బ్రో పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ పాస్ అవటం కాదు, మంచి మార్క్ పాస్. సిద్దిక్ పాస్ ఫెయిల్ నాకైతే నాకే తెలియదు. సही बोल పాస్ ఫెయిల్ 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 హాషిఫ్ వీళ్ళతో కలిసినప్పుడు పోయింది ఇంకా. ఫెయిల్ అయితే సబ్జెక్ట్ లేదు బ్రో, తెలీదు బ్రో. చూద్దాం. నేనైతే 100% 100కి 100 అయితే వస్తాయి మామ నాకైతే. సబ్జెక్ట్ లా సబ్జెక్ట్ అయితే అసలు ఒక్కటి కూడా ఆగదు నాకైతే. బ్రో అక్కడ పెట్టేదే 70 కదా, 100 ఎలా వస్తుంది? అంటే ఇంటర్నల్స్ కూడా కలిపి నేనైతే గ్యారంటీ పాస్ అవుతా. నేను అది. ఇంకా అది ఇంకా చూసుకుందాం బ్రో, చూసుకుందాం. చూసుకుందాం. ఏముంది ఇంకా. రిజల్ట్ తర్వాత మళ్ళీ ఇదే వీడియో పెడతా. ఇప్పుడు ఒక్కొక్కరి ముఖ చిత్రాలు మారిపోవాలి. నేను పోతానన్నయ్య, నేను పోతా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రా. చూసుకుందాం చూసుకుందాం. చూసుకుందాం పదండి. ఏముంది? ఇంకా స్టేషనరీకి అయితే వచ్చేసి మనం అయితే సామాన్లు అయితే కొనుక్కున్నాం మామ. ఎలాగైనా ఎగ్జామ్ అయితే రాసి అయితే పాస్ అవడానికి. ఎగ్జామ్ తర్వాత అయితే లాక్ పెడతా. ఇంకా మీరైతే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మామ.